మనం వర్కౌట్‌కి వెళ్ళే ముందు అయితే మనం ప్రీ వర్కౌట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకొని మనం ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకుని అయితే మనం వెళ్ళడం జరిగింది మామ. ఎందుకంటే వర్కౌట్ చేసే ముందు మనకి ఎనర్జీ అయితే పక్కా అయితే కావాలి. మనకి ఈరోజు వర్కౌట్ షెడ్యూల్ అయితే కనుక పుష్ డే ఉంది మామ. పుష్ డే అయితే కనుక జస్ట్ ఫ్లాట్ బెంచ్ అయితే మొదలెట్టాం. ఇది ఒక 5 సెట్స్ అయితే చేసాం మామ. చాలా అంటే చాలా ర్యాంప్ అయితే పడింది మామ. వర్కౌట్ మాత్రం ఫుల్గా ఎనర్జీతో అయితే చేయటం జరిగింది. ఎందుకంటే అటు 5 ప్లేట్ ఇది 5 ప్లేట్లు పక్కా ఫుల్ ర్యాంప్ అయితే వచ్చింది. తర్వాత అయితే మామ అప్పర్ బెంచ్లో అయితే మనం డంబుల్తో అయితే డంబుల్ ప్రెస్ అయితే చేసాం మామ. అది డ్రాప్ సెట్ అయితే చేసాం మామ. ఇది కూడా చాలా అంటే చాలా బాగా పడింది. నెక్స్ట్ అయితే కనుక షోల్డర్ బార్బీ రాడ్తో ఒక 5 సెట్స్ అయితే వేసాం మామ. ఇది అప్పర్ బెంచ్ డంబుల్ తీసిన తర్వాత షోల్డర్ అయితే మాత్రం మామ అస్సలు లాగలేదు. అయినా సరే అలాగే అయితే చేయటం జరిగింది మామ. ఇది కూడా మంచి ఫోకస్ అయితే పడింది. తర్వాత అయితే కనుక లోయర్ ఫ్లైస్ అయితే చేసాం మామ. ఇది కూడా ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టాం మామ. వెయిటెడ్తో మామ 5 సెట్లు అయితే డ్రాప్ సెట్ల కింద వేసాం మామ. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్తో అయితే చేసాం మామ. చాలా అంటే చాలా కష్టంతో అయితే చేసాం. అయినా సరే అలాగే అయితే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అయితే మామ స్కల్ క్రషర్స్ అయితే చేసాం. ఇది కూడా డ్రాప్ సెట్ చేసాం మామ. 6 సెట్స్ అయితే డ్రాప్ సెట్ వేసాం మామ. ఇన్ని వేరియేషన్స్ కూడా చాలా అయితే బాగా చేసాం. కానీ మామ ఈ వేరియేషన్లో మాత్రం ఈ వర్కౌట్లో మాత్రం మామ మాకు మాత్రం ర్యాంప్ పడిపోయింది మామ. ఎందుకంటే ప్రతిదీ కూడా డ్రాప్ సెట్లు అయితే వేసాం మామ. ఈ డ్రాప్ సెట్లో మామ చెప్తున్నాను, నేనైతే కనుక మధ్యలోనే వెయిట్ అయితే డ్రాప్ పడేద్దాం అనుకున్నాను మామ. కానీ అలాగే ఎనర్జీతో పుష్ చేసుకుంటూ మామ అలాగే అయితే కనుక మనం చేసాం మామ. ఎందుకంటే ఒక ఏం అయితే అనుకున్నాం మామ. ఆ ఏంకి మనం వెళ్ళాలంటే ఈ వర్కౌట్లన్నీ పక్కాగా మా కోచ్ కూడా అన్నాడు, ఈ వర్కౌట్లన్నీ మీరు పక్కాగా చేస్తేనే మామ నీకైతే కనుక మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది అన్నాడు మామ. సో అదే విధంగా ఆ ఎఫర్ట్స్ అయితే పెట్టాం మామ. అసలు చెప్తున్నా మామ చాలా నీరసం అనేది వచ్చేసింది మామ. ఈ వర్కౌట్ ఒక్క వేరియేషన్లోనే హ్యాండ్స్ అయితే లాగలేదు మామ. చాలా అంటే చాలా కష్టంగా అయితే అయిపోయింది. నా తమ్ముళ్ళు కూడా అన్న మా వల్ల కాదని మధ్యలో అయితే డ్రాప్ చేస్తారు వెయిట్లు. సో అలా అయితే కనుక మనం ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టామా, ఫుల్ వరకు అయితే మనం చేసామామా. అసలు నిజంగా చెప్తున్నా ఎప్పుడు కూడా ఇటువంటి వేరియేషన్ అయితే చేయలేదు. అయితే కనుక వర్కౌట్ మాత్రం కొత్త ర్యాంప్ అయితే ఉంది మామ. ఈ ట్రైసెప్ స్కల్ క్రషర్ అయితే చూడండి మామ, నేను చేసినట్టే మీరు కూడా చేయండి. మంచి ఎఫెక్టివ్తో అయితే చేయండి మామ. మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి వెయిట్లు అయితే చేయండి. చాలా అంటే చాలా బాగా ఈ డ్రాప్ సెట్లు అనేది మెయిన్ అయితే కనుక 6 సెట్స్ అయితే కంపల్సరీ డ్రాప్ సెట్ అయితే కనుక నేను లాస్ట్ వరకు అయితే చేశాను మామ. మంచి ఫోకస్ అయితే చేశాను. సో ఇది కూడా చాలా వండర్ఫుల్గా పడింది మామ. నెక్స్ట్ వర్కౌట్ అయితే కనుక షోల్డర్ లాటరల్ చేసి మామ. ఈ వర్కౌట్ కూడా అసలు చెప్తున్నా మామ, అస్సలకే ట్రైసెప్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే లాగట్లేదు మామ. అలాగే ఈ పుష్ చేసుకుంటూ కూడా లాటరల్ చేసి కూడా చేసాం మామ. లాటరల్ చేసి కూడా మంచి ఫోకస్ అయితే చేసాం. అసలు బెండ్ అవ్వకుండా మంచి స్టిఫ్గా ఉండి చేసాం మామ. సో ఇది కూడా చాలా బాగా పడింది మామ. ఎందుకంటే వర్కౌట్ అనేది పక్కాగా అయితే చేయండి మామ. లాటరల్ రేస్ తర్వాత ఫ్రంట్ రేస్ కూడా మనం 2 కలిపి అయితే చేయటం జరిగింది మామ. వర్కౌట్ మాత్రం కొత్త ర్యాంప్ అయితే ఉంది మామ. అసలు చెప్తున్నా చాలా అంటే చాలా డేంజర్గా పడింది మా వర్కౌట్ ఈరోజు. ఫార్మేషన్ మాత్రం అసలు తప్పలేదు మామ. పక్కాగా మా కోచ్ ఏదైతే రాసిచ్చాడో ఆ రాసిచ్చిన దాని ప్రకారంగా అయితే చేసాము. చాలా వండర్ఫుల్గా అయితే ఇది కూడా బాగా పడింది మామ. నెక్స్ట్ అయితే మామ ట్రైసెప్ ఇంకా లాస్ట్ వేరియేషన్ మామ. ఇది కూడా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసాం. ఇది ఒక 7 సెట్స్ అయితే చేసాం మామ. అసలు పులిసి కారిపోయింది నిజంగా. వర్కౌట్ మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టి మంచిగా అయితే చేయటం జరిగింది మామ. ఎందుకంటే ప్రతి వర్కౌట్ కూడా ఎఫర్ట్స్తో చేయండి, మంచి రిజల్ట్ అయితే మీ బాడీ మీ గ్రోత్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది మామ. నెక్స్ట్ నెక్ వర్కౌట్ మామ. ఈ నెక్ వర్కౌట్లో కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్ పెట్టి చేసాం. సో ఈ రోజుకి ఇంతే మామ. ఎవరైతే నా ఛానల్ ఫాలో కొట్టకపోతే ఫాలో చేసుకోండి మామ.